హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్గా ఆ కృష్ణుడికి ఎంతగానో ఇష్టమైన అటుకులు బెల్లంతో కలిపిన పాయసాన్ని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కృష్ణుడికి అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం కదా. అలాగే కృష్ణాష్టమి రోజు కూడా మనం అటుకులు బెల్లంతో కలిపిన పాయసాన్ని చేసి పెడుతూ ఉంటాం. అలాంటి పాయసాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని ఫుల్గా చూసేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బాదం, కాజు, కొంచెం కిస్మిస్ వేసుకున్నాను. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అనేటివి కొంచెం ఎక్కువగా వేసుకుంటే స్వీట్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, మనం తింటూ ఉన్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో మనం 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును తీసుకోవాలి. దీన్ని కడుక్కొనైనా ఇలా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా డైరెక్ట్గా నెయ్యిలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు దొడ్డట్టుకులు ఉంటాయి కదా, మనకి ఉప్మా చేసుకునేటివి, ఆ అటుకులను తీసుకోవాలి. ఇవి కూడా కొంచెం వీటితో పాటే ఫ్రై అవ్వనివ్వాలి ఈ నెయ్యిలోనే. ఈ పెసరపప్పు అటుకులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, తొందరగా మాడిపోతుంది కదా. కాబట్టి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని పెట్టుకొని స్టవ్ పైన ఇందులోకి ఒక 2 కప్స్ వరకు పాలను వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పాలు వాటర్ కలిపి వేసుకుంటున్నాం. పాలు ఆల్రెడీ మరిగించిన పాలే అండి. కాబట్టి ఇక్కడ నేను 2 కప్స్ వరకు పాలను తీసుకొని 1 కప్పు వాటర్ తీసుకున్నాను కదా. కావాలంటే మనం 3 కప్పుల వరకు పాలనైనా తీసుకోవచ్చు, ఇంకా కొంచెం చిక్కగా ఉంటుంది. ఇలా తీసుకొని కొంచెం వీటిని మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు ఇక్కడ మనం బెల్లాన్ని సిరప్ లాగా రెడీ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని వేరొక స్టవ్ మీద కొంచెం 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని ఇది కరగడానికి కొద్దిగా వాటర్ని 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకున్నాను. ఈ వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం బాగా మరిగి పాకం రావాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం కరిగిపోయి ఇలా మరుగుతూ ఉంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఇలా ఆఫ్ చేసుకొని స్టవ్ నుండి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పాలు పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, వీటిని చూసినట్లయితే మరిగిపోయాయి కదా మనకి. ఈ విధంగా మధ్య మధ్యలో సైడ్కి మొత్తం అట్టులాగా కడుతూ ఉంటుంది కదా, అలా కట్టకుండా ఈ విధంగా సైడ్కి అనుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న అటుకులు పెసరపప్పు ఉంది కదా, దీనిని వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి. మనకి సైడ్కి అట్టులాగా వస్తుంది కదా, అలా రాకుండా ఊరికే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ మనం మూత అనేది పెట్టుకుంటే ఒక 5-10 మినిట్స్ వరకు అలాగే ఉంచుకోవాలి. అలాగే ఉంచుకుంటే 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే చూసారు కదా, ఇలా దగ్గరికి వచ్చేస్తుంది మనకి. ఈ పప్పు అటుకులు అంతా బాగా ఉడికిపోతాయి. మనకి పప్పు మంచిగా ఉడకాలి, ఉడికేంత వరకు ఉంచుకోవాలి మనం. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకి కావాలంటే ఇంకా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో అయినా చేసుకోవచ్చు, మనం తినే దాన్ని బట్టి చేసుకోవాలి. ఇక్కడ మనకి అటుకులు అయితే తొందరగా ఉడికిపోతాయి, కానీ పప్పు మాత్రం టైం పడుతుంది కదా. ఇక్కడ పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా చూస్తే మనకి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇది పప్పు మాత్రం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీనిని మనం పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టిన తర్వాత మనం ముందుగా వేయించిన ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మాత్రం నేను ఇలాగే డైరెక్ట్గా వేసుకొని వేయించుకున్నాను. మనకి అలా పెద్దగా తినడం ఇష్టం లేదు అనుకుంటే చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరిగించిన బెల్లం సిరప్ ఉంది కదా, దీనిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ బెల్లం సిరప్ మాత్రం మనకి వేడిగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ పాయసంలో పాలు వేసుకున్నాం కాబట్టి పాలు విరిగిపోయే ఛాయిస్ ఉంటుంది.
ఈ బెల్లపు సిరప్ మాత్రం వేడిగా లేకుండా మనం ముందుగానే చేసి పక్కన పెట్టామంటే మనకి ఈ అటుకుల పాయసం రెడీ అయ్యేలోపు ఈ సిరప్ అనేది వేడి చల్లారుతుంది. అప్పుడు మనం ఇది రెడీ కాగానే ఇందులో డైరెక్ట్గా వేసుకోవచ్చు. మనకి వేడి లేకుండా ఉంటుంది. ఈ సిరప్ ఇందులో వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆ కృష్ణుడికి ఈ అటుకులు బెల్లంతో కలిపిన ప్రసాదం అంటే చాలా ఇష్టం. కాబట్టి తప్పకుండా ఈ పండక్కి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. చూసారు కదా, మరి ఈ అటుకుల పాయసం ఏ విధంగా చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ అటుకుల పాయసం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.